హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. ఒక 10 డేస్ గ్యాప్ అంటే ఈ మధ్యలో పెద్ద స్టఫ్ కూడా లేదు. సో నేను కూడా పెద్దగా వీడియో చేయలేదు, నాకు కొంచెం బిజీ వర్క్స్ వల్ల. సో కొంచెం చిన్న గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడైతే మనం హరిహర వీరమల్లు గురించి మాట్లాడుకోబోతున్నాం. సినిమా రిలీజ్ అవ్వబోతుంది ఇవాళ నైట్ నుంచి, మీన్స్ 24th రేపు అనగా ఇవాళ నైట్ నుంచే షోస్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. 9:30 నుంచి షోస్ ఉన్నాయి. సో టికెట్ ప్రైస్ వచ్చేసి 707 ఐ థింక్ సో. సో హైయెస్ట్ ప్రైజ్. ఇప్పుడైతే అంత పెట్టి పోయే కెపాసిటీ నాకు తెలిసి చాలా మందికి ఉండకపోవచ్చు. ఫ్యాన్స్ అయినా కూడా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే అఫోర్డ్ చేయలేరు. ఫ్యాన్స్ అయితే ఫ్యాన్స్ అయితే అమౌంట్ గురించి కూడా ఆలోచించకుండా వెళ్ళిపోతారు. ఆ ఛాన్స్ అయితే ఉంది. అండ్ నేనైతే రేపు మార్నింగ్ బుక్ చేసుకున్నా 300తో. సో అది కూడా ఎక్కువ ప్రైజే. ఇప్పుడైతే ప్రతి సినిమాలకు పెద్ద హీరో సినిమా ఏ సినిమా వచ్చినా కూడా మినిమం ప్రైజ్ అయితే ఎక్కువ అంటే ప్రీమియర్ షోకి ఎక్కువ పెట్టడము, 700 800, ఇంకా బ్లాక్లో అమ్ముకోవడం 1500 2000 ఇలా ఇంకా లెక్క లేకుండా వెళ్ళిపోతుంది అనమాట. సో మీలో ఎంతమంది సినిమా బుక్ చేసుకున్నారు ఇవాళ నైట్కి 9:30 షోకి? సో 9:30 షోకి వెళ్ళినా ఏ షోకి వెళ్ళినా ఆ రీల్స్ అనేది పోస్ట్ చేయకపోవడం అనేది చాలా మంచి విషయం. చేయకపోతే చాలా బెటర్ అనమాట. ఎందుకంటే సినిమా లీక్ అయిపోతుంది. అది చూడడం వల్ల సీన్స్ నెక్స్ట్ వెళ్ళిన వాళ్ళకి సస్పెన్స్ అనేది ఉండదు. ఆ సినిమా చూసిన ఫీల్ అనేది సరిగ్గా ఉండదు. కాబట్టి సో వీడియోస్ తీయడం ఆపేసేయండి. జస్ట్ టైటిల్ వరకు కావాలని పెట్టేసుకోండి. కానీ వీడియోస్ తీయకపోతే చాలా మంచిదని అనుకుంటున్నా. అండ్ హోప్ సినిమా చూసి అందరూ ఎంజాయ్ చేసి హ్యాపీగా వస్తారనుకుంటున్నా. అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మీకైతే చాలా రోజుల తర్వాత ఒక వెయిటింగ్ అయితే బ్రేక్ అయినట్టే ఇవాళ నైట్తో. థియేటర్స్ దగ్గర నాకు తెలిసి రచ్చరచ్చగా ఉంటుంది ఖచ్చితంగా. ఆ పోస్టర్స్, డ్రమ్స్, టపాకులు ఇలాంటివన్నీ ఇంకా మొదలవుతాయి కదా. ఆబ్వియస్లీ చాలా రోజులు అయిపోయింది పవన్ కళ్యాణ్ సినిమా లేక, ఆల్మోస్ట్ 4 years 5 years ఐ థింక్ సో. చాలా రోజులు అయిపోయింది. సో ఇప్పుడైతే ఈ సినిమా గురించి ఓవరాల్గా 126 crores వరల్డ్ వైడ్ బిజినెస్ అయితే అయింది. ఇది తొందరగానే బ్రేక్ ఈవెన్ ఈజీగా అయిపోద్ది నాకు తెలిసి. అరౌండ్ 3-4 daysలో ఖచ్చితంగా అయిపోద్ది. ఫస్ట్ డే కూడా ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది కలెక్షన్ ఖచ్చితంగా వచ్చేస్తా అనుకుంటున్నా. అండ్ పవన్ కళ్యాణ్ గారు ప్రమోషన్స్కి ఈ సినిమాలో ఇంతవరకు పాల్గొనలేదు. లాస్ట్ 2-3 days నుంచి కంటిన్యూస్గా తిరుగుతున్నాడు ఈ సినిమాకి. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈ సినిమాకి ఎఫర్ట్స్ పెట్టేంత టైం ఆయనకు లేదు. సో సినిమా షూటింగ్కి చాలా టైం ఇచ్చాడు, చాలా టైం పట్టింది చేయడానికి, టైం కుదరక. సో ఇప్పుడు ఫైనల్గా సినిమా కంప్లీట్ చేసుకున్నారు. దట్టు ఈ సినిమాకి టైం పట్టడం వల్ల క్రిష్ కూడా సినిమా నుంచి వేరే సినిమాకి వెళ్ళిపోవడం, ఆయన వర్క్స్ చూసుకోవడం జరిగింది. సో మధ్యలో ఈయన జ్యోతి కృష్ణ సినిమా హ్యాండిల్ చేయడం జరిగింది. ఆయన కూడా బాగానే హ్యాండిల్ చేశారని అనుకుంటున్నాం. సో ఏఎం రత్నం గారి గురించి మన పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ప్రమోషన్స్కి రావడం జరిగింది. అలాగే ఈ సినిమా బాధ్యతలు మొత్తం నిధి అగర్వాల్ తీసుకున్నారని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద చెప్పడం జరిగింది. సో ఈ సినిమాకి ఏ విధంగా చూసుకున్నా పవన్ కళ్యాణ్ గారు సినిమాలకు చాలా దూరంగానే ఉండడం స్టార్ట్ అయిపోయింది ఎప్పుడో. ఇది కూడా ఈ సినిమా స్టార్ట్ చేశారు కాబట్టి కంప్లీట్ చేయాలి కాబట్టి ఆ ప్రొడ్యూసర్ కోసము ఆయనకు లాభాలు రావాలి కాబట్టి డబ్బులు పెట్టినందుకు. సో ఆయన కోసమనే ఆయన ప్రమోషన్స్ కూడా ఆ ఈవెంట్ కూడా రావడం జరిగింది అని నాకైతే అనిపించింది. సో ఫైనల్గా పిఎస్పీకే ఫ్యాన్స్ అందరూ ఆయన వాయిస్ నార్మల్ ఒక సినిమా హీరోగా వచ్చి మాట్లాడడం చాలా రోజుల తర్వాత చూడడం జరిగింది అనమాట. అందుకే అది కూడా చాలా హ్యాపీగా అనిపించి ఉంటుంది. సో నా సినిమా ఒక మాట అన్నారు, నా సినిమాకి మిగతా హీరోల్లాగా కలెక్షన్స్ రాకపోవచ్చు, నాకంత స్టామినా లేదు అని స్టేజ్ మీద అందరి ముందర అలా చెప్పగలిగే ధైర్యం నిజంగా ఏ హీరోకి ఉండదు. ఈయన డైరెక్ట్ ఒకటే మాట చెప్పేశారు. సో మరి ఈ మాట విన్న ఫ్యాన్స్ సైలెంట్గా ఉంటారా? ఖచ్చితంగా కలెక్షన్స్ మిగతా హీరోలతో పోటీగా మేము తెప్పిస్తామని ఖచ్చితంగా పట్టుకొని కూర్చున్నారు అనమాట. సో అలాగే పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత చాలా స్టేజ్ మీద ఒక ఎమోషనల్ డైలాగ్ వేశారు. ఫ్యాన్స్, మీరు లేకపోతే నేను లేదు, నన్ను నిలబెట్టింది మీరే, నన్ను పడిపోయినా లేపినా అంతా మీ చేతిలో ఉంది, మీరు నాతో పాటు నడిచారు, నన్ను సపోర్ట్ చేశారు, ఇంతగా ఆదరించారు అని చెప్పి ఫ్యాన్స్ గురించి కూడా కొంచెం పొగడ్డం, ఎమోషనల్గా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఫ్యాన్స్కి ఇవన్నీ చాలా కనెక్టెడ్ అయిపోయినాయి అనమాట. అందులో డిప్యూటీ సీఎం తర్వాత నార్మల్ హీరోగా వచ్చి మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం చాలా తర్వాత. కాబట్టి ఇది కొంచెం కదిలేసిందనే చెప్పాలి ఫ్యాన్స్కి. ఈ సినిమా ఖచ్చితంగా ప్రెస్టీజియస్గా తీసుకుని కలెక్షన్స్ అయితే కొల్లగొట్టే విధంగా టికెట్ బుకింగ్స్ అయితే ఎక్కడ కూడా ఖాళీ లేకుండా ఫుల్ అయిపోయినాయి. ఎక్కడ టికెట్ పెట్టినట్టు 700 కావచ్చు, 600 కావచ్చు, ఎంత పెడితే అంత. అంటే హై టికెట్ ప్రైజెస్ కూడా ఉన్నాయి, మరి అవి బ్లాక్లో కూడా అమ్ముకోవచ్చు. సో ఇదన్నమాట మ్యాటర్. సినిమా ఎంతవరకు కలెక్షన్ చేస్తుంది, ఎంత కలెక్షన్స్ కొడుతుంది అనేది కింద కామెంట్లో చెప్పేసండి. అలాగే పవన్ కళ్యాణ్ మీరేమంటారు? బుక్ చేసుకున్నారు టికెట్? కామెంట్లో చెప్పేసి.